హలో ఫ్రెండ్స్, నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ వందన వ్యూన్స్ అఫీషియల్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అని అనుకుంటున్నాను. అలాగే నేను కూడా చాలా 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 బాగున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. నాకు ఆల్రెడీ లాస్ట్ వీడియో అయితే ఫస్ట్ ప్రైజ్ అయితే నాకే వచ్చింది ఈసారి. అండ్ లాస్ట్ టైం వేరే దగ్గరికి ఎక్కడికి వెళ్ళానో అక్కడికైతే వెళ్ళలేదు. వాళ్ళు పార్టీ చేంజ్ అవ్వడం వల్ల పెట్టలేదంట. సో ఇంకా అక్కడ మిస్ అయింది. అండ్ నాకు కొంచెం హెల్త్ కూడా ప్రాపర్గా లేదు కాబట్టి ఇంకా ఉన్న దాంట్లో నేను కాంపిటీషన్స్ చాలే అయిన కాడికి చేసుకుందాం అనేసి ఇలా 1-2 చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే నేను ఇక్కడ ఒక పెద్ద ముగ్గు అయితే వేస్తున్నాను. 18x16 ఫీట్స్ ముగ్గు అనమాట. ఇది ఎవ్రీ ఇయర్ అక్క వాళ్ళ ఇంట్లో అయితే వేస్తాను అనమాట. లోపల ఇంకా బయట ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క కొత్త కాన్సెప్ట్తో వెళ్తుంటాము. సో అలాగే ఇప్పుడు కూడా ఏంటంటే 7 హార్సెస్ రథం ముగ్గు అయితే సూర్య రథం ముగ్గు అయితే వేసాను. సో యాక్చువల్గా నేను ముందు ఎందుకు చూపించలేదు అంటే నాకు వీడియో తీయడానికి అయితే ఎవ్వరూ లేరు. సో అందుకోసమే ఇంకా సరేలే ఎలాగో నేను మిగతాది ఎట్లయినా సరే బయటనన్నా చూపిద్దాం అట్లీస్ట్ ఎలా చేశాను అదంతా కూడా అనేసి అనుకున్నాను అనమాట. సో ఇంక ఇక్కడి వరకు అయినా సరే ఎవరు వస్తే వాళ్ళతోని కొంచెం పని వాళ్ళతోని కొంచెం చిన్న బిట్స్ తీసేసుకుని ఆ బిట్స్ని మాత్రం నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో అందుకోసమే నేను మొత్తం కంప్లీట్ వీడియో అయితే తీయట్లేదు. బట్ హోప్ నెక్స్ట్ ఇయర్ అయినా సరే కొంచెం నేను ఏదైనా మంచిగా వేసేటప్పుడు అది ముందు నుండే ఎలా అది కొంచెం డీటెయిల్గా నేను యాక్చువల్గా లైవ్ పెడదాం అనుకున్నాను. కానీ నాకు అసలు అంత టైం లేదు. ఎందుకంటే ఇక్కడ కాంపిటీషన్స్ ఎలా ఉన్నాయంటే మార్నింగ్ 9 to afternoon 1 అనమాట. సో ఈ 4 hours ఇంత పెద్ద ముగ్గు అయితే అవ్వదు. సో అందుకోసం నేను ఇంకా మళ్ళీ ఇద్దరు హెల్ప్ అయితే తీసుకున్నాను. ఇద్దరు హెల్ప్ తీసుకొని ఇదైతే కంప్లీట్ చేయగలిగాను అనమాట. సో ఈ కలర్స్ అయినా సరే నేను దాంట్లో ఏ పార్టీకి ఆ పార్టీకి కలర్ అక్కడ బ్లాక్ అక్కడ బ్లూ అక్కడ ఎల్లో అని అలా రాసి పెడితే అలా వేసుకుని ఇన్ కేస్ మిస్ మ్యాచ్ అయినా సరే మళ్ళీ నేను దాన్ని పర్ఫెక్ట్గా చేసుకోవాలి. సో లాస్ట్కి అయితే ఇలా అయింది. ఇది 18x16 ఫీట్ ముగ్గు అయితే 100% ఎంత నీట్గా వచ్చింది అనుకో. నా లైఫ్లో నేను ఇదే ఇంత పెద్ద ముగ్గు అనమాట ఫస్ట్ టైం వేయడం. యాక్చువల్గా ముగ్గులు వేస్తాను కానీ ఎప్పుడైనా నేను పార్ట్ కింద డివైడ్ చేసేస్తాను అనమాట. బట్ ఈసారి ఏంటంటే ఖచ్చితంగా అంత పెద్ద ముగ్గు వెయ్యాలి అని డిసైడ్ అయ్యాను. సో అదే వేస్తున్నాను. సో ఇంకా అది ఎలా ఉంటుందంటే మనకి రథం ముగ్గు అంటే జస్ట్ లెంత్లో బాగుంటుంది కానీ విడ్త్లో బాగుండదు కదా. సో అందుకోసం ఆ విడ్త్ని కూడా కవర్ చేయాలనేసి ఇంకా నేను పక్కన కొంచెం ఆలోచించుకొని అప్పటికప్పుడు ఆన్ స్పాట్ స్పాంటేనియస్గా ఇలా వేస్తే బాగుంటుంది, దీన్ని ఇలా కవర్ చేయాలని ఆ విధంగా అయితే కవర్ చేస్తున్నాను అనమాట. సో ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో దట్ నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ కింద వచ్చేస్తాయి. చూడండి, అట్లీస్ట్ నా హార్డ్ వర్క్ అన్నా ఒక లైక్ ఇచ్చి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫైనల్ అవుట్పుట్ మొత్తం అయ్యాక కూడా నేను ఒకసారి చూపిస్తాను. యాక్చువల్గా ఈ రుద్దే కలర్స్ కన్నా చల్లే కలర్స్ చాలా బెటర్. ఎందుకంటున్నానంటే మామూలుగా మనం రుద్దేమనుకోని దాన్ని మళ్ళీ ఏదైనా మిస్టేక్ వస్తే చెడిపి మళ్ళీ సెట్ చేసుకోలేము. అదే మన ఇలా చల్లే కలర్స్ అనుకోండి దానిపైన మళ్ళీ వేరే కలర్స్ వేసుకోవచ్చు. అందులో ముందు అప్పుడు నేను చిన్నప్పుడు ఎప్పుడో మరీ పౌడర్గా వస్తుండేది. కాకపోతే ఇప్పుడు సాల్ట్ లాగా రాక్ సాల్ట్ లాగా ఇలాంటివన్నీ వస్తున్నాయి కదా. సో ఇన్ కేస్ రాక్ సాల్ట్ కలర్స్ అయితే కనుక జాజువి అలా వస్తున్నాయి. సో అది మనం మిక్సీ పట్టేసుకోవచ్చు. బట్ ఇలా ముగ్గేసే కలర్స్ రంగోలీకి ఏమో మొత్తం మంచిగా ఇలా పౌడర్ లాగా కాకుండా కొంచెం శాండ్ లాగా అలా వస్తున్నాయి కదా. సో అవి చాలా బాగుంటుంది. ఇన్ కేస్ మిస్టేక్ అయినా సరే మళ్ళీ దాని మీద ఇంకో కలర్ వేసి అలా కవర్ చేసుకునే ఛాన్సెస్ అయితే మనకి ఎక్కువ ఉన్నాయి. సో ఇంకా నేను ఇక్కడ యాక్చువల్గా ఇది రేడియో కాంపిటీషన్స్ అనేసి నేను పెడుతున్నాను అనమాట. సో ఎన్ఆర్ఐ రేడియో తెలుగు వారి గుండె చప్పుడు అనేసి రాయాలన్నమాట. సో ఇంత పెద్ద ముగ్గేసినప్పుడు నేను వాళ్ళకి ఎందుకు పంపకూడదు అనేసి రాస్తున్నాను. కాకపోతే యాక్చువల్గా ఇది ఫోటో తీయడానికి కూడా అసలుకి వీలు అవ్వట్లేదు. ఫోన్ అడ్డంగా పెట్టినా నిలువుగా పెట్టినా కూడా నాకు ఇంత పెద్ద ముగ్గు అయితే తీయడానికి అయితే రావట్లేదు. సో అందుకోసం ఇంకా నాకు వచ్చినట్టు ముక్కలుగా తీసి వాళ్ళకైతే పంపాను. బట్ వాళ్ళ నుంచి అయితే ఇంకా ఇంతవరకు అయితే రెస్పాన్స్ లేదు. మేబీ నేను కొంచెం లాంగ్ నుండి కెమెరా తీసుకెళ్ళి తీసుంటే అది పర్ఫెక్ట్గా వచ్చేది. ఇదే ఫోన్తో దూరం నుండి తీసినా అది బ్లర్ అయిపోతుంది. సో తీసి వేస్ట్ కదా. ఇంకా అక్కడ సూర్యరథం అయితే అయిపోయింది కదా. ఇంకా వెనక బయట వచ్చేసి నేను గోదాదేవి కళ్యాణం అయితే వేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఉత్తరాయణ పుణ్యకాలం అనేది మనకి ఈ భోగి రోజు నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. దాన్ని నెక్స్ట్ డే మనకి గోదాదేవి కళ్యాణం అనేది జరుపుతారు. సో అందుకోసం ఆ థీమ్ మొత్తం వేద్దామనేసి నేనైతే ఇది డిసైడ్ అయిపోయి ఇలా వేస్తున్నాను అనమాట. సో ఇంకా ఇది కంప్లీట్ అవ్వాలి. యాక్చువల్గా అన్ని హౌస్ అక్కడ కూర్చుని వేసేసరికి నాకు చాలా ఓపిక అయిపోయింది, దూల తీరిపోయింది సీరియస్గా చెప్పాలంటే. ఇంకా మిగతాదంతా కూడా ఇట్లా అవుట్లైన్ వేసేసి నాకు ఓపిక ఉన్నంత వరకు అయితే బెస్ట్ చేయడానికి అయితే ట్రై చేశాను. కాకపోతే ఏమవుతుందంటే బయట అంతా గాలి చాలా వచ్చేస్తుంది. ఈ పౌడర్తో ప్రాబ్లం ఏమైపోయిందంటే గాలి వచ్చినప్పుడు మాత్రం మనం దాన్ని ఎంత పర్ఫెక్ట్గా చేయడానికి ట్రై చేసినా కూడా గాలికి మొత్తం పక్కన మనం వేయాలనుకున్న దాని పక్కన మొత్తం సెట్
మొత్తం అలా పడిపోయి ఉంటుంది, అంత పెద్దగా సెట్ అవ్వదు. నేను ఇంతసేపు కష్టపడితే కానీ పర్ఫెక్ట్గా రాలేదు, బట్ లోపలిది మాత్రం చాలా హైలైట్గా వచ్చింది. అండ్ యాజ్ వెల్ as దీనికి ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చింది. ఎప్పుడు మనం వేస్తే ఫస్ట్ ప్రైజ్ రాకపోతే విచిత్రం, కానీ వస్తే విచిత్రం ఏం లేదు. కానీ పోయినసారి మా ఇంటి దగ్గరే, మరి అది పెద్ద పాలిటిక్స్ పరంగానో లేకపోతే దేని పరంగానో తెలియదు, కానీ ఎవరైనా హస్బెండ్ ముగ్గేస్తారా టాలెంట్ అనేసి ఇలా మాట్లాడి నాకైతే టాలెంట్కి ఇవ్వలేదు. పోనీలేండి, అక్కడ ఇవ్వకపోతే ఏంటి, నాకు బయట చాలా వస్తాయి. సో అందుకోసం నేను అది పక్కన పెట్టేశాను అనమాట. సో ఫ్రెండ్స్, ఇదైతే ఇంకా ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది, బయట లోపల అంతా కంప్లీట్ అయిపోయింది. ఎలా ఉందో ఒక్కసారి కింద కమెంట్ చేయండి. అండ్ అలాగే అందరికీ హ్యాపీ సంక్రాంతి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.